పవర్ ఇచ్చి వచ్చే వాళ్ళకి తర్వాత ఇవాళ వరకు ఇప్పుడు ఈ వరకే ఉందండి ఇప్పుడు ప్రమాదం. గోపాలపట్నం మౌరెడ్డి గట్రా ఉంది కదా. పక్కన ఉన్న బిల్డింగ్ గొర్రెలు పేద పెంచున్నారు. ఆ వెనక అన్నీ జారి వర్కౌట్ అవ్వట్లేదు. పెట్టాలి అటు చూడండి లేకమనే అటు చూ పోల్ పడిపోతుంది సార్. ఈ పాటకల్ వీడియో ఫోటో అందరూ వచ్చారా? ఎంతమంది కట్ అవుతా ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అక్కడ ఎవరు ఉన్నారా? పోలీసు వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైనా వస్తే అక్కడ ఉన్నారా? అక్కడికి పైకి వచ్చారు రమేష్ కమ్యూనికేషన్ అక్కడ ఒకరు ఉండాలి సార్. ఫోన్ పడిపోతుంది. మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి రామకృష్ణన్నర కొండ, ఆ కొండవాళ్ళ ప్రాంతంలో ఈ ప్రధాన భవనాలకి వెనక ఉండేటువంటి ప్రాంతం ఉండేటువంటి రిటైన్ వాళ్ళు ఈరోజు అంటే నిన్న నైట్ నుంచి పడుతున్న వర్షాలకి ఆ రిటైన్ వాళ్ళు జారిపడటం, అది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నుంచి కూడా ఒక్కొక్క పార్ట్ జారిపడటం వల్ల అక్కడ ఉండేటువంటి ఇళ్ళకి అన్నిటికీ కూడా ప్రమాదం అని తెలిసి మా అధికార యంత్రాంగం అందరూ కూడా వాళ్ళ ముందు రిహాబిటేట్ చేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ. ప్రస్తుతానికి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా కట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు ఇవ్వాలో వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ అనేటువంటిది పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా తర్వాత ఇంకా ఈ వర్షం ఇంకా పెరిగితే ఏదైనా ప్రమాదం సంభవించని ఇప్పటికే టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ ఇక్కడ ఉండటం జరిగింది. మరి నేను అందుకని ఉన్నటువంటి పవర్ కనెక్షనే కాదు, పవర్ ఆ పోల్ పైన ఆధారపడి ఉన్నటువంటి పోల్స్ని కూడా కట్ చేసి వేరే మార్గంలో మిగిలిన ఇళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడం. ఈ స్ట్రెచ్ మాత్రం ఇప్పుడు ఈవేళ రైల్వే స్టేషన్ అనుకుని ఉన్న గవర్కంచపాలెంలో కూడా రైల్వే వాల్ పడిపోయింది. ఈ రైల్వే ప్రొటెక్షన్ వాల్ పడి 3 కార్లు అక్కడ ఉండేటువంటి బైక్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి. అక్కడ ఎవరు మనుషులు లేకపోవడం తక్కువ ప్రమాదం జరిగింది. కానీ అక్కడ ఎవరైనా మనుషులు సంచరించి ఉంటే రెయిన్ వల్ల అక్కడ మళ్ళీ ఎలక్ట్రికల్ పోల్ కూడా పడింది. మొత్తం పవర్ కనెక్షన్ అన్నీ కూడా తీయడం జరిగింది. సో అది కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని కొండ చర్యలు విరిగిపడడం అనేటువంటిది ఇలాంటి వర్షంలో ఎక్కువగా ఇల్లు కొండ పై వరకు వెళ్ళటం వల్ల అటు మల్కాపురం ప్రాంతంలో కూడా దుర్గానగర్ అదేవిధంగా త్రినాథపురంలో కూడా చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంది. కాబట్టి వెంటనే ఆ ప్రాంతంలో పైన ఏదైతే ప్రమాదం జరిగేటువంటి ప్లేసెస్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే షిఫ్ట్ చేయడం జరిగింది.
వాళ్ళ పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉన్నారు. ఇక్కడ ఎవరికైతే ప్రమాదం సంభవించవచ్చు అనేటువంటిది ఉందో ఈరోజు ఆల్రెడీ వాళ్ళ అసెస్మెంట్కి వచ్చారు అధికారులు. సో వాళ్ళు ఈ రిలీఫ్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం. హై అలర్ట్లో ఉన్నాయి 3 జిల్లాలు. ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ మార్నింగ్ కూడా అటు విజయవాడతో సరౌండింగ్స్లో పాటు మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు వర్షాల కారణంగా జరిగేటువంటి అన్నింటినీ కూడా ఆయన అక్కడి నుంచి కూడా రివ్యూ చేస్తున్నారు. అయితే మన నియోజకవర్గం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కొండలను ఆశ్రయించుకున్నటువంటి ఇళ్ళ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు భాగంగా ఉండేటువంటి రిటైన్ వాల్స్ అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేయబడి వాళ్ళు ప్రొటెక్ట్ చేసేటంత వరకు ఆ రక్షణ గోడలు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. రక్షణ గోడలు లేని ఇళ్ళకి కొద్ది ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని ఎవరికి వారు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైతే యంత్రాంగం పునరావాస కేంద్రాలకి ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా తరలించడానికి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి. వాటికి అందరూ కూడా సహకరించమని మీ ద్వారా కోరుతున్నాను. చేద్దాం ముందు అప్పు మైక్ తీసుకురా. అర్జెంట్ 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 చాలా బెస్ట్ అది కాదు నా మనం టీవీ పంపించాం. ఫస్ట్ నేను పంపించి కట్ చేసాను. ఒకవేళ పడితే నేను ఆ పోల్ డిస్టర్బ్ చేయాలి. అదే ముందు చేసి రెండోది అటు ఆ బిల్డింగ్ పైన కొంచెం కాన్సెప్ట్ చేసే ఉన్నట్టు నెంబర్ అది కూడా ఏదైనా తీసుకోమనండి. సపోర్ట్ తీసుకొని ఏదైనా తాళ్ళు ఎల్ షేప్ లో ఉంది కదా ముందు అక్కడ అలాగే పక్కన వాళ్ళందరూ తప్పించాలి. చెప్తున్నాం సార్ పైన దిగిపోతున్నాం చెప్తున్నాం. అందరూ అక్కడ ఉన్నారు సార్. ఒక కింద కాన్స్టిట్యూన్స్ చెప్పి ఆ పైకి వెళ్ళి కింద కాన్స్టిట్యూన్స్ సపోర్ట్ తీసుకొని లైన్ కట్ చేసుకుని ఇది పడిపోతుంది. చూడండి అక్కడికి వెళ్ళినటువంటి పవర్ దాన్ని కూడా కట్ చేయండి. అక్కడ కట్ చేయిస్తాను. మీరు ఇలాగా ఉంటే దాని మీద టెస్ట్ చేయండి. దానికి వచ్చేస్తుంది. అది చూడండి అదే వాళ్ళ ఇంటి దగ్గర తెలుస్తుంది. చూడాలి
వీళ్ళు ఇక్కడ మూవ్ చేస్తున్నారు కదా, అందుకని మూవ్ అవుతుంది. అది కూడా డిస్టర్బ్ ఇస్తే దాని ముందు ఫోన్ బ్యాగ్ రా ఇవన్నీ తీసేయండి, బ్యాగ్ రా తీసి అందులో దాంట్లో వేయండి. రే డబ్బులు అవి ఉన్నాయి.